హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మార్వాడి వాళ్ళ తెలుగు వాళ్ళ నువ్వు ఒక ఒక లేఖ మీదతో బహిర్గతం చేయాలి. దాంతోపాటు ఇంకోటి, ఈ మాధవీలత గారు వ్యక్తిగతంగా నేను ఆమెను కలవలేదు, మాట్లాడలేదు. 250 కోట్లు వైట్లో చూపించుకుందామే. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళింది, ఏం చేసిందో తెలుసా? షోలాపూర్ క్యాంపెయిన్కి స్టార్ క్యాంపెయినర్గా పెట్టారు మా బీజేపీ వాళ్ళు. షోలాపూర్ వెళ్ళి అక్కడున్న ఎవరైతే స్టార్ క్యాంపెయినర్, నేను నాకు ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగింది. డీజిల్ పెట్రోల్కి ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా, డీజిల్ పెట్రోల్కి ఇస్తారా అని అడిగినారు. మరి దానికి సంబంధించి అమ్మ నీ 250 కోట్లు నువ్వు తీసుకెళ్ళేటప్పుడు పైకి తీసుకెళ్తావా? నువ్వు రాజకీయాలలో ఎందుకు వచ్చినావు? మాధవీలత గారు షోలాపూర్లో అడిగారా లేదా? కొద్దిగా అందరికి చెప్పండి. మాధవీలత గారు జై శ్రీరామ్ అనగానే కాదు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, చూద్దాం ఎంతమందికి చందాలు ఇస్తారో హైదరాబాద్ పార్లమెంట్లో. రాజాసింగ్ గారు పేరు చెప్పుకొని పబ్బం గడపడం కరెక్ట్ కాదురా మాధవీలత గారు. మీ స్వతహాగా రాజాసింగ్ గారు ఒక హిందూ టైగర్, ఆయనకు ఉంది, వాల్యూ ఉంది. మీ స్వతహాగా మీరు ఏం చేయాలో అది చేసుకోండి. ఒకళ్ళ పేరు మీద పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి మీకు అందరికీ చెప్పాలి ఏంటంటే, వీళ్ళు పెద్దతనం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీ ల్యాండ్ జూబ్లీ హిల్స్లో, అక్కడ ఈ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. 3 లక్షలకు అమ్ముతారా, 3.5 లక్షల గజం అమ్ముతారా చెప్పండి, మేము కొంటాం. బ్రోకర్లకి మీకు 20,000 కమిషన్ గజంకి ఇస్తాం, తీసుకుంటారు, ఇవ్వండి. ఎందుకు? జూబ్లీ హిల్స్ క్లబ్లో వీళ్ళు మన రెడ్లు, మన రాజులు ఎవరైతే ఆ సొసైటీని ఫామ్ చేశారో వాళ్ళ మీదకే వచ్చి ఆ క్లబ్ని డామినేట్ చేద్దామనే పరిస్థితికి ఎదిగినారు వీళ్ళు. ఇవాళ మేడ్చల్లో వ్యాపారం మొత్తం మార్వాడీస్ కంట్రోల్లో ఉంది. ఒక టైంలో 3 ఏళ్ళ క్రితం 4 ఏళ్ళ క్రితము ఇదే మార్వాడి వాళ్ళని మన లోకల్ వాళ్ళు బహిష్కరించినారు. అక్కడున్న ఎంపీ మెడ్చల్కి వచ్చి బేరసారాలు ఆడి ఇష్యూని సర్దుమణిగినారు. జాతీయ పార్టీలు ఇవాళ ఏదైతే మార్వాడీస్కి సపోర్ట్ చేస్తే చేసుకొనివ్వండి, మరి అదే రకంగా ఇక్కడ ప్రాంతీయ వాదం చేసుకుంటూ ఏదైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనే మాకు ఉద్దేశం ఉంటే క్లియర్గా చెప్పండి. మరి ఎవరికి వీళ్ళు మా ప్రాంతీయ వాళ్ళు ఎవరికి ఓటేసుకోవాలో వాళ్ళకి ఓటేసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇవాళ నాకు ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉంది, నేను టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాను. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఒక పేరు కలిసిన కంపెనీ హైదరాబాద్లో, నేను పేరు చెప్పను కానీ ఏంటంటే, ఒక కంపెనీకి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి ఒకరికి ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్లో సంవత్సరానికి మీకు ఒక పర్సన్కి కమిషన్ ఎంత రావాలో గెస్ చేయండి. వాల్యూమ్ 10% కాదు బ్రదర్, ఎంత అమౌంట్ ఎంత రావాలి? 10 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల, ఎంత రావాలి? ఒక కంపెనీకి వచ్చేసి 200 కోట్ల ప్రాఫిట్ వస్తుంది ఓన్లీ ఏజెన్సీ ద్వారా. మరి 100 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మన సంబంధించిన చుట్టుముట్టున్న హైదరాబాద్ ప్రాంతంలో ఉండని అన్న. మనం ఇప్పుడు మన ప్రాపర్టీలని మన ప్రాపర్టీలు, మన అగ్రికల్చర్ ల్యాండ్లు మళ్ళీ కొని మన మీదకి డామినేట్ చేయడానికి వస్తారు మీరు. మళ్ళీ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మన సంస్కృతికి రావడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో దసరా టైంలో మనం బతుకమ్మ ఆడాలంటే వాడు దాండియా ఆడాలంటాడు. మన పండుగలలో హోలీ ఒక రకంగా చేయాలంటే వాడు ఒక్కరోజు ముందు ఇంకో రకంగా చేయాలంటాడు. ప్రతి ఒక్క మన సంస్కృతిని దెబ్బతీయడానికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం అందరం ఐక్యమత్యం అయ్యి దీనికి ఏదైతే ఉందో ఒక కార్యనిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్ళాలని అందరికీ పెద్దలకి విజ్ఞాపిస్తున్నా.